మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. సినిమా ఫెయిల్ అయితే డైరెక్టర్ పేరు తీసుకోవడానికి కూడా హీరోలు ఇష్టపడరు. కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం టాలీవుడ్లో రేర్ స్టోరీ. అవును, రాజాసాబ్ లాంటి డిజాస్టర్ ఇచ్చాక కూడా మారుతితో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట మన డార్లింగ్. మరి హొంబోళే ఫిల్మ్స్ ప్రభాస్తో చేయబోయే 3 భారీ చిత్రాల్లో ఒకటి మారుతి సినిమానేనా? అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా ఇండస్ట్రీలో నడిచే హాట్ టాక్ మాత్రమేనా? సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన ద రాజాసాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆశించిన మ్యాజిక్ చేయలేకపోయింది. దీంతో ఇలాంటి సినిమా ప్రభాస్తో ఎలా తీస్తారు అంటూ డైరెక్టర్ మారుతి మీద ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం, ఇంటి అడ్రస్ చెప్పిన తర్వాత పార్సెల్లు, లెటర్లు, ట్రోల్స్ అన్నీ మనం చూసిందే. అలాంటి టైంలోనే ఒక షాకింగ్ న్యూస్. అదే రాజాసాబ్ ఫ్లాప్ అయినా కూడా మారుతికి మరో సినిమా కోసం హోంబోలే ఫిలిమ్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ ఇప్పించాడని, హోంబోలే ప్రభాస్ కాంబోలో ప్లాన్ చేస్తున్న 3 సినిమాల్లో మారుతి సినిమా కూడా ఒకటన్న టాక్ ఇప్పుడు నెట్టింట్లో మంటలు పుట్టిస్తుంది. దీంతో ఇది 100% ఫేక్ న్యూస్ అని సలార్ 2 నుంచి ప్రశాంత్ నీల్ ని పక్కన పెట్టి మారుతిని ఎలా పెడతారంటూ సెటర్స్ వేస్తున్నారు రెబెల్ ఫ్యాన్స్. ఇక మారుతితో ఇంకో సినిమానా, మీకు దండం రా బాబు అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తే, ప్రభాస్ అన్న ఎవరితో చేసినా ఓకే, మారుతితో మాత్రం మళ్ళీ వద్దు అంటూ రిక్వెస్ట్లు పెట్టేస్తున్నారు మరికొందరు. మొత్తానికి ఈ న్యూస్ ఒకటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు టెన్షన్ పుట్టిస్తుంది. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే, మారుతికి హోంబోలే ఫిలిమ్స్ లో ప్రభాస్ హీరోగా నుంచి అడ్వాన్స్ రావడం నిజమే కావచ్చు, కానీ అది ప్రభాస్ హీరోగా కాదని, మారుతి స్టైల్లో ఒక మీడియం హీరోతో సినిమా చేసేలా ప్రభాస్ సెట్ చేస్తున్నాడని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. అంటే రాజాసాబ్ లాంటి ఫ్లాప్ ఇచ్చిన మారుతికి అండగా నిలబడేందుకు డార్లింగ్ ఇలా డిసిజన్ తీసుకోవడం మెచ్చుకోదగ్గ విషయమే. మరి ఇందులో నిజమెంత అనే దానిపై క్లారిటీ రావాలంటే హోంబోలే ఫిలిమ్స్ లేదా డైరెక్టర్ మారుతి లేదా డార్లింగ్ ప్రభాస్లలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.